జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్రమణ, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, రాయకల్ మున్సిపల్ చైర్మన్ పెట్కం రవీందర్, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాటిపర్తి జీవన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు వివక్షకు గురి అవుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొందడం లేదని, మెరుగైన పాలన అందిస్తామని అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి హామీలు మార్చి అసలు కేసులు పెట్టారని అన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని, వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేశారని గుర్తు చేశారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కొంతమందికి అసలే మాఫీ కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరిలో ఏ రకమైన ధాన్యానికైనా బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి సన్నలకు మాత్రమే బోనస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. బోనస్ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ధాన్యం రకం ప్రభుత్వం ప్రకటించి సాగు చేయమనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతు కేంద్రంగా మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతే రాజు, మరి రైతును బేస్ చేసుకునే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో నడిపిన విధానం కావచ్చు, రైతులకు కావచ్చు, అందరికీ తెలుసు. ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు రైతు ఆనాడు దేశానికే వెన్నెముకగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి రైతే వెన్నెముక దేశానికి, రైతే రాజు అని చెప్పేసి ఆర్టికల్లో వస్తుండే. కానీ దాన్ని నిజం చేసి చూపినటువంటి, వాస్తవంగా మరి ఆ రైతుకు ఉన్నటువంటి కష్టాలను తొలగించి రైతును మరి మన దేశ చిత్రపటంలో నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే, ఇలా రైతుకు వెన్నుపోటు ఒడిచేది, మరి వెన్నుపోటు ఒడుస్తున్నటువంటి నాయకుడు మరి ఈ రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కళ్ళల్లో దాదాపు మరి 2 నెలలు మరి పంట ఉనక 2 నెలలు రైతులు పడిగాపులు గాయాల్సి వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమంలో రైతు కష్టాలు కన్నీళ్ళే కేంద్రంగా చేసుకునే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నిధులు, నియామకాలు, మరి నీళ్లతోటి స్టార్ట్ చేసినటువంటి ఉద్యమంలో అవన్నీ కూడా ఒక్కొక్కటి వాస్తవ రూపం దాల్చి మరి దాదాపు మిషన్ కాకతీయ ద్వారా 45,000 చెరువులు పునరుద్ధరించి మరి అటు మత్స్యకారులకు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, మరి వ్యవసాయానికి గంగపుత్రులందరినీ కూడా వారి వృత్తిని కాపాడుకోవడానికి, అదేవిధంగా భూగర్భ జలాలు పెంచడానికి దోహదపడ్డాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మరి పూర్తిగా కూడా భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఊర్లలో వాటర్ వస్తలేవు. ఇవాళ మొగులకు ముఖం పెట్టి చూసే పరిస్థితి ఉంది, ఎప్పుడు వర్షాలు పడతాయా అని చెప్పేసి. ఇలా ఎలినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయినా ముఖ్యమంత్రికి ఉలుకులేదు, పలుకులేదు. మరి వ్యవసాయ శాఖ ఉన్నట్టా లేనట్టా తెలుస్తలేదు. ఇంత స్పష్టంగా మరి ఎలినో ప్రభావం ఉంది, కరువు వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి మరి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం ఉండేందుకు రైతులందరూ కూడా గమనించి మరి వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేనిఫెస్టోలో పెట్టని హామీలు అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మరి ఎప్పటికైనా కూడా కేసీఆర్ వస్తేనే మన రైతులను కానీ ప్రతి వర్గాన్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. ఇటువంటి కర్కశుడు ఇలాంటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. నువ్వేదో పైన కూర్చున్న ముఖ్యమంత్రి సీటు ఎవరు నన్ను అది కదిలేయలేరు, ఎవరు తీసేయలేరు అని చెప్పేసి కేవలం నీ వ్యాపారం ఏంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుడు తప్ప, కమిషన్ల కోసం చేసుడు తప్ప, నీ మనమడి సంతోషం కోసం ఫుట్బాల్ ఆడు, అందాల పోటీలు పెట్టుడు తప్ప, మా ఆడబిడ్డలకు ఇస్తా అన్న 2500 ఏమైనాయి. మన తెలంగాణ ఆడబిడ్డల మీద ప్రేమ లేదు కానీ ఎక్కడో తీసుకొచ్చి అందాల పోటీలు తీసుకొచ్చే ఎవరి కడుపు నింపినావు? రైతుల కడుపు నిండిందా? రైతులేమో కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటారు. మరి ఇలా వానలు లేక కన్నీళ్లు పెట్టుకుని రైతుల గుండె చెరువైతా ఉన్నది. కాబట్టి నిన్ను వదిలిపెట్టేది లేదు బిడ్డ. ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ. ఇలా ప్రజల పక్షాన తప్పకుండా ఉద్యమాన్ని ఉన్నటువంటి మా పెద్దల నాయకులందరితో కలిసి తీవ్రంగా పోరాటం చేస్తాం, రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్టిస్తున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది, దేశానికే వెన్నుముకగా తెచ్చిన రైతాంగాన్ని
రైతాంగం నట్టి విరిచే విధంగా రాష్ట్ర కేబినెట్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ లోకసభలో కానీ మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన అని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో రైతాంగానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఇస్తున్నటువంటి నీళ్ల గురించే కానీ విద్యుత్ సరఫరా గురించే కానీ రైతానికి అండగా ఉంటామనేటువంటి మాటకు అనుగుణంగా పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పెద్దపీట వేయడం వల్ల దాదాపు 1,20,000 కోట్లు 10 సంవత్సరాలలో రైతాంగాన్ని వివిధ రూపాలలో, అది రైతు బందే కావచ్చు, రైతు బీమానే కావచ్చు, అప్పుల మాఫీ కావచ్చు, దానికి తోడుగా విద్యుత్ సరఫరానే కానీ, అంటే రైతు పడేటువంటి కష్టానికి 6 గంటల కష్టపడే రైతాంగానికి అండగా ఉండాలని చెప్పని అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులతో నిర్ణయాలతో నిలిచినటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద జీవరెడ్డి లాంటి ఆనాటి నాయకుల యొక్క సూచనల సలహా మేరకు మరింత మెరుగుగా పరిపాలన అందిస్తాము అనేటువంటి మాటకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో దాన్ని రూపకల్పన చేసినటువంటి నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్వార్థ రాజకీయ పదవుల మనుగడ కొరకు పరిపాలిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కనుకనే అంత సీనియర్ 4 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రధానంగా ఈ జగిత్యాల కరీంనగర్ జిల్లాలో రైతాంగానికి అండగా ఉన్నటువంటి నాయకుడు ఆ పార్టీకి ఇవాళ దూరం ఏంటో అంటే ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య నచ్చినటువంటి పంటలలో దిగుబడులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే పెద్దలు జీవన్రెడ్డి గారి ప్రాంతంలో ఉండేటువంటి మా పార్టీ నాయకులు రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి దాంట్లో జరిగినటువంటిది ప్రత్యక్షంగానా పరోక్షంగానా మీ ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా విచారణ చేయండి అని చెప్పని డిమాండ్ చేస్తే మేమందరం అనుకున్నాం. అనుభవించినటువంటి జీవన్రెడ్డి చేసిన డిమాండ్ అది సహేతుకమైనది, ఈ ప్రభుత్వం క్యాబినెట్లో చర్చిస్తే దానికి అనుగుణంగా నిర్ణయం చేస్తుందని చెప్పానంటే ఆ విధంగా విచారణ చేయకుండా ఇంకా మరింత రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా రైతు పండించినటువంటి పంటలన్నీ కూడా మేము కొనుగోలు చేయము, మేము చెప్పిన పంటలే వేయాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పని రాష్ట్రంలోని రైతాంగానికి అనాథలుగా చూస్తుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఒప్పుకోదు. రైతాంగానికి అండగా ఉంటాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వస్తూ ఈ రైతాంగాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. రాష్ట్ర రైతాంగం అంతా కూడా ధైర్యంగా ఉండాలని చెప్పాలి. ఈ రాష్ట్రంలో నేటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో దాదాపు 7,600 మందికి రైతు బీమా రానటువంటి పరిస్థితి, దాదాపు 20,000 కోట్లు మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ మధ్యన సోదరుడు హరీష్ రావు గారు ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పంటే కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఎగ్గొట్టినలో ఎగవేట్టకపోతే ఏమంటారు? నువ్వు ఇచ్చిన హామీకి అనుగుణంగా అప్పుల మాఫీ కానీ, బోనసే కానీ, అదేవిధంగా రైతు సంబంధించినటువంటి పేమెంట్లే కానీ, జరుగుతున్న దోపిడీ కానీ తప్పకుండా నిలదీస్తాం. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ వెనుకడిగే సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ మొక్కవోని ధైర్యంతో పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతాంగానికి అండగా ఉంటాం, ధైర్యం చెప్పండి. ఆయా కాన్స్టిట్యున్సీ కేంద్రాలలో ఉండేటువంటి సీనియర్ నాయకుల నాయకత్వంలో ప్రెస్ మీట్లు పెట్టండి, ఉండే నాయకులందరూ కూడా అప్రమత్తం చేయండి చెప్పి మాటకు అనుగుణంగా ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు, దా వసంత గారు మేమందరం కూడా ఈ ప్రెస్ మీట్లో ఉన్నాం. కోరేటువంటి ప్రాంత రైతాంగాన్ని, రాష్ట్ర రైతాంగానికి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందో పెద్దలు జీవన్ రెడ్డి గారు, దా వసంత గారు, కట్కం రవి గారు ఇక్కడ నాయకత్వం అంతా కూడా రైతాంగానికి అండగా ఉంటాం. మీరు పండించేటువంటి పంటలు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సానుకూలంగా మీకు దిగుబడులు వచ్చేటి, ఎటువంటి రోగాల బారిన పడినటువంటి పంటలు వేసుకొని ఏ విధంగా మీరు కడుపు నిండా తిని నిండా పడుకున్నారో అదే విధంగా ఉండే విధంగా మేము వెన్నంటూ ఉంటాం. ఏ పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, సెంట్రల్లో ఉండేటువంటి బీజేపీ కానీ వదిలిపెట్టే సమస్య లేదు. గతంలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించినాం. కేంద్ర ప్రభుత్వం దిగేంత వరకు పోరాడినాం. ఆ విధంగా ఉన్నటువంటి అనుభవంతో తెలంగాణ సాధించినటువంటి ఆ నాయకుడి నాయకత్వంలో మరింత ముందుకెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ పెద్దలు జీవన్ రెడ్డి గారి విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నిరంతరం
రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి వారి నాయకత్వంలో ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు వారు పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు. వారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే SRSP కింద కానీ ఇది అదేవిధంగా కాళేశ్వరం కింద కానీ చెరువులు కానీ పంటలన్నీ కూడా అదేవిధంగా పండించుకోవాలని దురదృష్టవశాత్తు ఉన్నటువంటి వాతావరణంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. సూపర్ ఎల్నినో అని చెప్పిన ఒకవైపు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉండాలా, పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలా. భూగర్భ జలాన్ని కూడా పడిపోయినటువంటి పరిస్థితులలో ఏ విధంగా అయితే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో దానికి రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు విలువండి, శాస్త్రజ్ఞుల యొక్క సమాచారం తీసుకోండి, రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి రైతాంగానికి ధైర్యం చెప్పాలని చెప్పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ విధంగా రైతాంగం వివక్షకు గురవుతుంది, ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికలు చేసిన వాగ్దానాలను ఏ విధంగా విస్మరిస్తున్నాడు, మరి దాన్ని ఏ విధంగా రైతాంగాన్ని చైతన్యం చేసి రైతాంగానికి అండగా నిలవాలనే ఒక భావన తలపుతోని అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో అంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా రైతాంగాన్ని ఆకర్షించడానికి వారు 23 పంటలు ఏవైతున్నాయో 23 పంటలలో ఏ పంటను రైతు పండించినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొని తీరవలసిందే. నేను కొనను. రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తుంటే మరి మాటలకు చేతలకు పొంతన కనపడతలేదని చెప్పండి. ఇప్పుడు మిత్రుడు రమణ గారు అన్నట్టు ఏదైతుందో ఆనాడు ఈ ఎన్నికల ప్రణాళిక రూపొందించినాడు కాంగ్రెస్ పార్టీ. సరే, నేను కూడా అందులో భాగస్వామి కావడం జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఇలా గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే భావనతోని ఆనాడు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కానీ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి పాటుపడడం జరిగింది. కానీ వాస్తవంగా ఏదైతుందో మీరు మెరుగైన పాలన కాదు కదా, ఉన్నదానికి తిరోధకాలు పెట్టడం. అంటే ఆనాడు కేసీఆర్ గారు అమలు చేసినటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా అమలు చేయకుండా మధ్యలో నిలిపివేసి రైతాంగానికి ఇక్కడికి గురి చేస్తుంటే మరి వాళ్ళు ఏదైతుందో నాలాంటి వాడు సుదీర్ఘ అనుబంధం ఉన్నటువంటి నాయకుని గుడి వల్ల కాంగ్రెస్ పార్టీ బీడి ఈ రాష్ట్రానికి కేవలం కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే వీళ్ళ రక్షణ, ఈ రాష్ట్రాన్ని పునరుద్ధరింపబడాలంటే కేసీఆర్ గారి నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ పునః సాగు అంతా ఏదైతుందో మనకు విత్తనం సాగు అయ్యేది అటువంటి ఏదైతుందో మేఘాలు మొగతో చేసుకుంటుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇదంతా కాదురా నాయన, ఈ ఇత్తనం పెట్టు ఆ ఇత్తనం పెట్టద్దు, అది పెట్టు ఇది పెట్టద్దు అనే దానికంటే వీళ్ళ క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి అప్పుడేక చేస్తే తెల్ల ఎకరానికి 20,000 ఇస్తే అట్లనే ఏదైతుందో ఆ కష్టం ఏదైతే దానికని రైతు జీవితం కొనసాగించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పంటున్నా. ఇవాళ పంటల బీమా పథకమైన ఏ కార్యక్రమైనా కానీ ఇవాళ ప్రభుత్వం అనేది అసలు రాష్ట్రం ఉన్నదా అనేది కూడా కనబడటం లేదు అని చెప్పంటున్నా. ఇలా రైతులు ఏదైతుందో పూర్తిగా ఆందోళన గురి చేసే పరిస్థితి లోపల ఒక రోజుకొక ప్రకటన వస్తుంది. నేను 33 రకాలు ప్రకటించింది ఇదే ప్రభుత్వం, మన 7 రకాలు ప్రకటించేది ఇదే ప్రభుత్వం. మార్కెట్లో ఏ విత్తనం అందుబాటులో ఉన్నదో ప్రభుత్వానికి అవగాహన లేదు అని చెప్పంటున్నా. అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తుందో కూడా ఇవన్నీ కనబడతలేదు అని చెప్పంటున్నా. నేను ఏది ఏమైనా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ప్రధానంగా చెప్పంటున్నాను. రైతు కూలీల పక్షాన, రైతు కూలీలు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తారని, భూమి లేని నిరుపేద వర్గాలు ఏదైతుందో రైతు కూలీలు ఉంటే ఏదైతుందో వాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. పాపం ఆ నెలకు 1000 రూపాయలు కాదు కదా, పాప కూలీ కూడా చూపే పరిస్థితి లేకుండా అయిపోయిందని చెప్పంటున్నాను. ఏదైనా కానీ ఇవాళ రైతాంగం ఏదైతుందో మరి ఆత్మస్థైర్యంతో మరి ప్రకృతి ఇవాళ ఏ విధంగా ముందుకు వస్తుందో తెలియదు, ఊహించలేకుండా పోతున్నాం. ఏదైనా దానికి అనుగుణంగా పంట సాగు చేసుకొని మనం ఏదైతుందో ముందుకు పోయడానికి ప్రయత్నం చేయాలని చెప్పంటున్నా. ఏదైనా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఏదైతుందో మిత్రుడు రమణ గారు వీళ్ళ గతంలో ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యులుగా, వీళ్ళ మంత్రివర్గ సభ్యులుగా కూడా మరి ఈ ప్రాంతంలో సేవలు అందించి సోదరి వసంత్ ఏదైతే జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా గ్రామీణ ప్రాంతంతో అనుభవంతో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతి బాధ్యత నిర్వర్తించి చెప్పంటారు. ఇప్పుడు ప్రజాప్రతి అందరం కూడా ఇవాళ సుదీర్ఘ ప్రజా జీవితంలో ఏదైతుందో ప్రజల పక్షాన్ని నిలబడి అది ఏ అంశమైనా కానీ ఏదైతుందో
వీళ్ళ సమస్య పరిష్కారానికి తోడు నిలబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత నిర్వర్తించిన వాళ్ళకి ఉండవని చెప్పి అంటున్నారు. దయచేసి మరి ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేల్కొను ఆయన, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేల్కొను. వీళ్ళు కేవలం వాగ్దానాలు పరిమితం కాకుండా మీరు ఏ వరంగల్ డిక్లరేషన్ ఏదైతుందో ఇది బైబిల్గా చూసుకొని ఆయన అంటున్న గీతగా చూసుకోని చెప్పి అంటున్నాను. ఎన్నికల నువ్వు ప్రకటించిన ప్రణాళికను అమలు చేయడం మీ బాధ్యత. వీళ్ళ ఎన్నికల్లో మీరు ప్రకటించిన ఒక ప్రణాళిక అమలు చేయడం మీ బాధ్యత అని చెప్పి అంటున్నా. ఇలా రైతాంగాన్ని ఏ విధమైనటువంటి ఒక సమస్యలకు ఆందోళన గురి కాకుండా వారికి ఏది లాభసాటి ఉంటే, ఏది గిట్టుబాటు అవుతాయి. వీళ్ళ ప్రభుత్వం అంటే ఒక వాణిజ్య సంస్థ కాదు. ఇట్స్ నాట్ అయిన కమర్షియల్ ఆర్గనైజేషన్. వీళ్ళ ప్రభుత్వం అనేది ఏది ఇస్తుందో వీళ్ళ ప్రజా సంక్షేమం కొరకు, రైతు సంక్షేమం కొరకు ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడ్డా కానీ వీళ్ళ కార్యక్రమాలు అమలు చేయాలి. వీళ్ళ ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడ్డా కానీ ఆ కార్యక్రమాలు అమలు చేయాలి. వీళ్ళ కేంద్రంపై నెపం నెట్టి నీ బాధ్యతలు విస్మరిస్తే మాత్రం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఊరికిన పరిస్థితి లేదు. తప్పకుండా నీ మెడ మీద కత్తి పెడతామని చెప్పని హెచ్చరిస్తామని చెప్పండి.